గుడివాడ మాజీ ఎమ్మెల్యే మాజీ బూతుల మంత్రి కొడాలి నానికి ఓడిపోయినా గానీ ఆ బుద్ధి రాలేదు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా నాడు ప్రతిపక్ష పార్టీ నేతలను అధికారంలో ఉన్న సమయంలో ఏ రకంగా దూషించాడో, ఎలా బూతులు మాట్లాడాడో మనందరం చూసాం. ఇప్పుడు తాజాగా కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ ఎత్తుకుపోయి సచివాలయ ఫర్నిచరు తన క్యాంపు కార్యాలయంలో పెట్టుకున్నాడు. దాని మీద ఈరోజు విలేకరులు ప్రశ్నిస్తే పాపం కొడాలి నానికి పౌరుషం పొడుచుకొచ్చింది. దీంతో ఆ బొచ్చులో ఫర్నిచర్ ఎంత ఉంటుంది చెప్పండి, మేము డబ్బులు గిరాట కొడతాం, లెక్క కట్టండి, మేము డబ్బులు ఇచ్చేస్తాం, దాని గురించి ఏంటి మీరు మాట్లాడేదని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నీకు సిగ్గు శరం ఉంటే ఫర్నిచర్ ఇన్ని రోజులు ఈ దొంగతనంగా పట్టుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎందుకు పెట్టుకున్నాడో కొడాలి నాని సమాధానం చెప్పాలా. నువ్వు ఈ రోజు డబ్బులు ఇసిరేస్తాం, గిరాటే చేస్తామని మాట్లాడుతున్నావు కదా, అసలు ప్రజల సొమ్మును పట్టుకెళ్ళి నీ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎవడయా? జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పెట్టుకోవడానికి ప్రజల సొమ్ముతో ఫర్నిచర్ కొంటాడా? గతంలో కోడెల శివప్రసాద్ని మీరు ఎంత మానసికంగా వేధించారు. ఆ రోజు నువ్వు కూడా కోడెల శివప్రసాద్ ఎన్ని మాటలు అన్నావు, నువ్వు ఆ రోజు నువ్వు అంబట్రాంబాబు ఎన్ని మాటలు అన్నారు. ఆ రోజు అసెంబ్లీ ఉండాల్సిన ఫర్నిచర్ ని తన ఇంట్లో ఉందని చెప్పి ఏ రకంగా వేధించారు. ఆయన ఓడిపోయిన మరుక్షణం లేఖ రాశాడు. ఆయన మీరు ఫర్నిచర్ తీసుకెళ్తానన్నా ఓకే, లేదా అవి వాడేశారు కాబట్టి కుదరదు అంటే ఆ ఫర్నిచర్ ఎంత కాస్ట్ అయింది అనేది వచ్చి లెక్క కట్టండి, నేను దాని అమౌంట్ ఇచ్చేస్తానని చెప్పి నాడు కోడెల శివప్రసాద్ చెబితే నువ్వు ఇంటికి వెళ్ళి ఎత్తికెళ్ళిపోయింది కాక ఈ రోజు దొరికిపోతే డబ్బులు ఇస్తానని చెప్పి మాట్లాడుతున్నావు అని చెప్పి నానా మాటలని పాపం ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు. ఆయన అంటే మానవత్వం ఉన్నాడు కాబట్టి, మాట పడే మనస్తత్వం లేదు కాబట్టి, సిగ్గుశరం ఉంది కాబట్టి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. జగన్మోహన్ రెడ్డికి సిగ్గుశరం లేదు కాబట్టి ఈ రోజుకి నోరు తెరవట్లా. నిజంగా సిగ్గుశరం ఉన్నవాడైతే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలా. ఫర్నిచర్ ఎత్తికెళ్ళింది వాస్తవమే కదా, ఈ రోజు నువ్వు ఒప్పుకున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి ఆ సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచరు ఎత్తికెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నాడు, తన క్యాంపు కార్యాలయంలో పెట్టుకున్నాడు. ఈ కొడాలి నాని అనే వ్యక్తి ఎంత బరి తెగించాడంటే, గతంలో చంద్రబాబు బూట్లు తుడుస్తానన్నావురా, ఇప్పుడు నేను గుడివాడలో ఓడిపోయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నేను బూట్లు తుడుస్తాను, ఆయన బూట్లు అన్నావు. మరి ఈ రోజు చంద్రబాబు గారు బూట్లు తుడుస్తావా? అమరావతి వెళ్ళాడు ఆయన, వెళ్ళు అమరావతి వెళ్ళి ఆయన బూట్లు తుడిసిరా, మరి వెళ్ళి ఆయన కారు ఎక్కేటప్పుడు ఆయన బూట్లు తుడిసిరా. సవాల్ చేసావు కదా మరి గతంలో, మరి ఏమైపోయింది ఈ రోజు నీ సవాలు? గతంలో నువ్వు మాట్లాడిన మాటలన్నిటికీ ఈ రోజు సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. గతంలో కూడా మీకు గుర్తుందో లేదో, హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. ఆ కర్మ ఫలితమే ఈ రోజు అనుభవించావు. నువ్వేం ఉత్తినే పోలా. ఆ రోజు విగ్రహాలు విరిగిపోయినప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి ఇరిగిపోతే ఏమవుద్ది, లేకపోతే రాముడు తల ఇరిగిపోతే ఏమవుద్ది, కొత్త విగ్రహం తెచ్చి పెడతాం, రథం దగ్గర పడిపోతే రథాత్మ కొత్త రథం చేయిస్తాం, వెండి విగ్రహాలు పోతే ఎందుకు అరుస్తారు, కొత్త వెండి విగ్రహాలు చేయిస్తాం అనే రకరకాలుగా నోటుకు వచ్చినట్లు హిందూ దేవతలను మాట్లాడినటువంటి వ్యక్తి ఈ కొడాలి నాని. ఆ రోజు హిందూ దేవతల్ని ఎంత నీచంగా అవమానించాడో ఈ రోజు అంత దారుణమైన ఫలితాలు అనుభవించాడు. అటు హిందూ దేవుళ్ళ మీద అదే విమర్శలు. ఈ రోజు పదవు పోయినా కానీ ముట్టుపగర మాత్రం దగ్గర. ఇప్పుడు ఒకటే అడిగేది, ఎందుకు కొడాలి నానికి అంత బలుపు? నువ్వు ఎమ్మెల్యే కూడా కాదు, ఇప్పుడు వార్డు మెంబర్ కూడా కాదు, ఒక పనికి మాలిన వాడివి. గుడివాడలో నీ ముఖం చూసేవాళ్ళు, నిన్ను దేకేవాళ్ళు లేడు. ఓడిపోయిన తర్వాత బయటికి రావడానికి దమ్ము ధైర్యం లేని వాడివి నువ్వు. కౌంటింగ్ రోజు మొదటి గంటలోనే వెనక్కి తిరిగి పారిపోయిన వాడివి నువ్వు. ఈ రోజు నువ్వు చంద్రబాబు గురించి మరీ మాట్లాడుతున్నావా? గతంలో కోడెల శివప్రసాద్ చేసింది దొంగతనం అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసింది అంతకంటే పెద్ద పదం వాడాలా. ఆ రోజు కోడెల శివప్రసాద్ ఇచ్చేస్తానని చెప్తే మీరు మానసికంగా వేధించి చంపారు. ఈ రోజు మీరు ఇచ్చేస్తానంటే ప్రభుత్వం తీసుకోవాలా? కేసు నమోదు చేయాలా? జగన్మోహన్ రెడ్డి సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ మొత్తాన్ని దొంగతనంగా తీసుకెళ్లి ఇంటికాడ సచివాలయం సెట్టింగ్ చేసి అక్కడ వృధా చేసినందుకు, నిధులు వృధా చేసినందుకు దీని మీద విచారణ చేసి జగన్మోహన్ రెడ్డి మీద కేసేయాల. సిగ్గుశరం లేనివాడు కాబట్టి ఇంకా ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంకా ఆ రోజు కోడెల శివప్రసాద్ ఓడిపోయిన మరుక్షణం వెంటనే రాశాడు, ఆయన అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశాడు, రాష్ట్ర సిఎస్కి లేఖ రాశాడు, వచ్చి నా ఫర్నిచర్ పట్టుకుపోండియా, లేదా డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తామని రాస్తే ఆ రోజు లేఖలు రాసినా మాకు లేఖలు అందలేదని చెప్పి అధికారులతో చెప్పించి ఆయన మానసికంగా దొంగ అని వేధించి ఆయన ఆత్మహత్యకు కారణమయ్యారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దొంగ, సచివాలయం సొమ్ము తిన్నటువంటి దొంగ. సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచరు జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లో పెట్టుకున్నాడు. సచివాలయం అని చెప్పి ఇన్ని రోజులు ప్రజలను నమ్మించాడు. 5 ఏళ్ల పాటు సచివాలయం నుంచి పాలించలేదు, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి పాలించాడు. మీటింగ్లు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచే, పథకాలు విడుదల జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచే, కాన్ఫరెన్స్లు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచే. కానీ అందరూ
సచివాలయం అని భ్రమపడ్డారు. ఎందుకంటే ఏ రోజు మీడియాని అలౌ చేయలా. INPR ద్వారా రికార్డ్ చేసినటువంటి ఒక వీడియోని విడుదల చేసేవాళ్ళు. కాబట్టి ఏ మీడియా కూడా వెళ్ళేది కాదు. కాబట్టి అది ఇంట్లో చేశారా సచివాలయంలో చేశారా అనేది ఎవరికీ తెలియదు. సిగ్గుసేరం ఉంటే కదా చంద్రబాబు నాయుడు గారు కట్టిన సచివాలయంలో కూర్చోడానికి సిగ్గైసి ఉంటుంది బహుశా. అందుకని ఇంట్లో కూర్చుని పాలించే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈ రోజు కొడాలి నాని మాట్లాడిన మాటలు ఖచ్చితంగా ఖండించదగినవి. ఆ బొచ్చులో ఫర్నిచరు అదెంత ఉంటుంది, దాన్ని డబ్బులు చెప్పండి మేము లెక్కేసి గిరాటు కొడతామని మాట్లాడిన మాటలు ఖచ్చితంగా తప్పు. కొడాలి నానికి ఓడిపోయినా కానీ ఈ అధికార బలుపు అధికార మదం అనేది ఇంకా దిగలేదు. ఇంకా కొంతమంది అధికారులు ఆ కొడాలి నానికి తొత్తులుగా పనిచేస్తున్నారని ఇప్పటికీ గుడివాడలో సమాచారం ఉంది. ముందు ఈ ప్రభుత్వం తక్షణమే కొడాలి నానికి తొత్తులుగా వ్యవహరించినటువంటి అధికారులు ఎవరంటారో ముందు వాళ్ళని తొలగించాల. ఆ గతంలో ఆ పద్మావతి కొడాలి నాని నామినేషన్ సందర్భంగా అనర్హత వేటు వేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తే కనీసం వాళ్ళు ఇచ్చిన పత్రాలు కూడా తీసుకోవడానికి నిరాకరించినటువంటి RDO పద్మావతి వంటి అనేక మంది అధికారులు ఇంకా కొడాలి నానికి అనుకూలంగా పనిచేస్తున్నారు. తక్షణమే వాళ్ళందరినీ తొలగించాలా. ఈ మరొకసారి కొడాలి నాని నోటి దూల బయటపడింది. ఈ నోటి దూలతోనే నిన్ను గుడివాడలో ప్రజలు పరిగెత్తించి కొట్టారు. అందుకనే 50,000 మెజారిటీతో ఓడిపోయావు. 1-2 కాదు, నువ్వు 50,000 మెజార్టీతో గుడివాడలో దారుణ పరాజయాన్ని చూసావు. చూడటమే కాదు, గతంలో ఓడిపోతే చంద్రబాబు బూట్లు తుడుస్తానన్నావు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు బూట్లు తుడుస్తావా? నారా లోకేష్ బూట్లు తుడుస్తావా? ఆ రోజు నారా లోకేష్ విమర్శించావు కదా, ఒక ఎమ్మెల్యే కూడా పనికిరాడు అప్పుడు దొడ్డిదారిని తీసుకొచ్చారన్నావు. ఈ రోజు దర్జాగా 90,000 మెజార్టీతో రాష్ట్రంలోనే 3వ అత్యధిక మెజార్టీతో గెలవటంతో పాటు ఈ రోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. మరి ఇప్పుడు కొడాలి నానికి నారా లోకేష్ విమర్శించే దమ్ముందా? ఆ రోజు అసెంబ్లీలో నారా లోకేష్ నిన్నెన్ని మాటలు అన్నావు, నువ్వు వల్లభనేని వంశీ కలిసి భువనేశ్వర్ గారిని ఏ స్థాయిలో విమర్శించారో అందరం చూసాం. కొడాలి నానికి అధికార మదం అనేది దిగలేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ తక్షణమే ఈ కొడాలి నానికి ఉన్నటువంటి ఈ బలుపు ఏదైతే ఉందో, ఈ అధికార మదం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా దించాలి. పౌర సరఫరాల శాఖలో జరిగినటువంటి అవకతవకలు మొత్తం కూడా బయటికి తీయాలి. ఇందులో కొడాలి నాని పాత్ర ఎంత ఉందనేది ప్రజలందరికీ కూడా తెలియజేయాలి. తక్షణమే ఈ అవినీతి అక్రమాల మీద విచారణ జరిపి కొడాలి నానిని జైలుకు పంపితే తప్ప ఇలాంటి వాళ్ళ బలుపు కానీ అహంకారం కానీ తగ్గదు. ప్రజలు చీకొట్టిన తర్వాత కూడా కనీసం మార్పు రాకుండా, ప్రజలు నన్ను ఎందుకు తిరస్కరించారనేది కనీసం ఆలోచించకుండా ఈ రోజు మళ్ళీ బొచ్చులో ఫర్నిచరు గిరాటు కొడతామని చెప్పి అధికార బలుపది. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆ సొమ్ము? నువ్వు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి గిరాటు కొడతానని చెప్పావు. ప్రజల నుంచి అప్పనంగా దోచుకున్న సొమ్ముని ఈ రోజు గిరాటు కొడతానంటావా? సచివాలయం నుంచి ఫర్నిచర్ దోచుకెళ్ళిందే కాక, దొబ్బుకెళ్ళిందే కాక, దొంగలాగా ఇంట్లో పెట్టుకున్నదే కాక మళ్ళీ ఈ రోజు చెప్పండి ఎంతో గిరాటు కొడతామని మాట్లాడటం అనేది ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అధికార మదం ఇంకా అధికార బలుపు అనేది ఓడిపోయినా కొడాలి నానికి ఇంకా దిగలేదు. అది దిగాలి అంటే అవినీతి అక్రమాలు మొత్తం కూడా బయట పెట్టి జైలుకు పంపి అక్కడ చెప్పకూడు తినిపిస్తే గాని కొడాలి నాని ఇలాంటి వాళ్ళ అధికారం దిగదు. నారా లోకేష్ ఆల్రెడీ చెప్పాడు, భవిష్యత్తులో కొడాలి నాని అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కోబోతాడు. ఈడ్చుకుంటూ నడి రోడ్డు మీద కొడాలి నానిని అర్ధనగ్నంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి జైల్లో వేసి ట్రీట్మెంట్ ఇచ్చే రోజు దగ్గరలోనే ఉంది. ఈ రోజు నోటు బలుపు ద్వారా మరొకసారి విషయం బయటపడింది. ఓడిపోయిన 15 రోజులకు కానీ తల బయట పెట్టలేని ఇలాంటి సన్నాసులు కూడా ఈ రోజు మళ్ళీ వీటి గురించి మాట్లాడటం అనేది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. కొడాలి నాని మాట్లాడిన మాటల మీద ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తక్షణమే చర్యలు తీసుకోవాలి.